శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠస్థానమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు, సప్తమమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉన్నది. వక్రించినటువంటి శనేశ్వరుడు ఇత్యాది గ్రహస్థితులన్నీ కూడా అంత ఇబ్బందికరంగా లేవు. అయితే ఈ ఫలితాలు వచ్చేటువంటి క్రమంలో మకర రాశి వారికి ఒకంత ఇబ్బందిని పెట్టి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అది ఎక్కువగా కనబడుతోంది. లేదా ఒకంత టెన్షన్ పెట్టి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ పని అవుతుందా లేదా, చివరాఖరి వరకు వెళ్ళి అవ్వదు అనుకున్న టైంలో ఆ పని అవుతూ ఉండడం, లేదు మనకు ఉద్యోగం వస్తుందా రాదా, చివరాఖరి వరకు రాదని అనుకుంటే చివరాఖరి సమయంలో రావడం, ఇలా ఒక మనిషిని ఎంతవరకు కొంత మానసికంగా ఇబ్బంది పెట్టాలో అంతవరకు ఇబ్బంది పెడితేనే కానీ మకర రాశి వారికి ఫలితం రావడం లేదు. అలాగే కొంతమంది మకర రాశి వారిలో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మానసిక సమస్యలే ప్రతి ఒక్కరిలోనూ అధికంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి మకర రాశి వారు అతిగా ఆశపడకండి. అతిగా ఆశపడద్దు అంటే ఏది మీరు ప్రయత్నం చేశారో అక్కడ వరకు మీకు దక్కుతుంది ఈ గ్రహస్థితి వల్ల. ఎందుకు? రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అక్కడ ఏది జరిగినా మీరు తీసుకోగలుగుతున్నారు. గురుడు సప్తమంలో ఉండడం వల్ల ఏది వచ్చినా మీరు తీసుకోగలుగుతున్నారు. కానీ మీరు చేసిన దానికన్నా అతిగా రిజల్ట్ రావాలి అని మాత్రం కోరుకోవద్దు. దానివల్ల మొదటికి మోసం వస్తుంది ఈ రాశి వారికి. రెండు, శనేశ్వరుడు వక్రగతిలో ఉన్న తర్వాత మకర రాశి వారిలో కొన్ని మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థికంగా కొంత ధనం నష్టపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే కొంతమంది మకర రాశి వారిలో ఏమవుతుంది, వాళ్ళ కార్లు పాడైపోవడము, లేదా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచరో, గృహోపకరణాలు ఏవోటి పాడైపోతూ ఉండడం, వాటిని కొత్తగా కొనుక్కుంటూ ఉండడం, లేదా కొన్న వస్తువే కొనుక్కుంటూ ఉండడం, లేదా కొన్న వస్తువే పాడైపోయి మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉండడం. ఇది కొత్తది అనేటువంటి భావన మనకు కలగట్లేదు, ఇంత డబ్బు పోసుకున్నాం అనేటువంటి బాధ అధికంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా నష్టం ఎక్కువ జరుగుతోంది. మానసిక సమస్యలు ఉన్నాయి మకర రాశి వాళ్ళలో. ఈ రెండు ఈ గ్రహస్థితి వల్ల ఎక్కువగా కనబడుతూ ఉన్నది. దాన్ని దాటడానికై ఎక్కువగా ఈ రాశివారు ఆంజనేయ ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి జయఘోష ఉంటుంది. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో అని చెప్పి ఆంజనేయ స్వామి జయఘోష ఉంటుంది. లేదా సుందరకాండ ఉంటుంది. ఇటువంటిది పారాయణ చేస్తూ ఉండండి, మంచి జరుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి.